హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షి అండ్ జ్యువెల్ వైటీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, స్పైసీగా అండ్ చాలా సింపుల్గా చేపల కూర ప్రిపేరింగ్ చూద్దాం. చేపల కూరని ఈ మెథడ్లో ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా కూడా ఈ చేపల కూరని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి, అలా వచ్చినా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్రిపేరింగ్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు కట్ చేసి వేయాలి. ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, మేము చేపల కూర ప్రిపేర్ చేయడం కోసం నాటు గురకలు అయితే తీసుకున్నాము. శుభ్రంగా క్లీన్ చేసి పైన స్కిన్ అయితే రిమూవ్ చేసాము. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసిన చేపలు వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేయాలి. మనం చింతపండు నీళ్లు వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టి చింతపండు వాటర్ కూడా యాడ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కదపాలి. అందరూ చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారు, కానీ ఒక్కసారి అల్లం పేస్ట్ యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసి మూత వేసి ఉడికించాలి. ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి చేపల కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఫైనల్గా మసాలా యాడ్ చేసి 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన, స్పైసీగా ఉండే చేపల కూర చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ మెథడ్లో చేపల కూరని ప్రిపేర్ చేస్తే వంట రాని వారు కూడా ఈ చేపల కూరని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. వీడియో అంతా ఫుల్గా చూశారు కదా, మీరు ట్రై చేయండి, అలా వచ్చినా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.